లంబో మొదట సునీల్ని, తర్వాత మోహన్ని ఫుట్బాల్ ఆట ఆడుకుంటాడు. ఇంతలో మోహన్ తమ్ముడు మాన్యా వచ్చి శివ హెడ్కి గన్నుని గురిపెడతాడు. దాంతో లంబో మోహన్ హెడ్పై గన్ గురిపెడతాడు. నీకు చింత చచ్చినా పులుపు చావలేదు. నీకింకా స్ట్రెంత్ ఉందని నువ్వు అనుకుంటున్నావా అని కూల్గా అన్నాడు శివ. అంటే నీ ఉద్దేశం ఏంటి? నాకు స్ట్రెంత్ లేదనుకుంటున్నావా అని సీరియస్గా అన్నాడు మోహన్. శివ తనని అంత తక్కువ అంచనా వేస్తాడని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. శివ అవునన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. చూడు, నా కిందున్న అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళల్లో అందరూ కాకపోయినా కొంతమందైనా నిన్ను డీల్ చేయగలరు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? నిజం చెప్పాలంటే శివ, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. నువ్వొక రేర్ పీస్ అని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ నువ్వు సునీల్ని బీట్ చేశావు. అందుకే ఇష్యూ ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడితో ఈ విషయాన్ని నువ్వు ఆపకపోతే దీన్ని ఎండ్ చేయటం చాలా కష్టం అని బెదిరించినట్లుగా అన్నాడు మోహన్. శివ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా సైలెంట్గా టీ సిప్ చేస్తున్నాడు. మోహన్ లుక్స్ నర్వస్గా అనిపిస్తున్నాయి. అసలు ఈ శివకి ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో మోహన్కి అస్సలు అర్థం కావట్లేదు. అసలు నా ప్లేస్కొచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఇంతమంది జనాల్ని చూసి కూడా ఇంత కూల్గా ఇతను టీ ఎలా తాగుతున్నాడు? అనవసరంగా ఈ సునీల్కి హెల్ప్ చేశాను. ఇది కేవలం కన్నన్ వంటి ఒక చిన్న పర్సన్తో డీలింగ్ అనుకున్నాను. కానీ ఈ శివతో డీల్ చేయటం అంత నార్మల్ విషయం కాదు. ఇప్పుడు నేను ఒక పెద్ద వలయంలో చిక్కుకున్నట్లుగా ఉన్నాను. దీనివల్ల నా పరువు పోయింది. ఇక నేను బాధపడుతూనే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు శివనే సునీల్ని డీల్ చేస్తాడు. సునీల్ని ఈరోజు ఖచ్చితంగా సముద్రంలో ముంచేస్తాడు. తర్వాత ఏమైనా ఉంటే మల్హోత్రా ఫ్యామిలీ చూసుకుంటుంది. కానీ ఇప్పుడు నేను సునీల్ని రక్షించాలని డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఒకవేళ సేవ్ చెయ్యకపోయినా నా లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది అని అనుకున్నాడు మోహన్. అంకుల్, మీరు నన్ను కాపాడాలి. శివ నన్ను తీసుకెళ్ళడానికి మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దు అని తన వైపు చూస్తూ భయంతో నిండిన ఫేస్తో అన్నాడు సునీల్. అతనికి గుండెల్లో దడగా చాలా భయంగా ఉంది. తనకి ఇప్పటి వరకు ఆడవాళ్లతో ఆడుకోవడం, లైఫ్ని ఎంజాయ్ చేయటం, కావలసినంత డ్రింక్ తీసుకోవటం ఇదే లైఫ్ అని అనుకున్నాడు. కానీ ఎప్పుడూ ఇలాంటి ఒక ప్రపంచం చూస్తానని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కన్నన్ శివ, ది గ్రేట్ డాన్ మోహన్ పర్వార్ని పట్టించుకోలేదు. మల్హోత్రా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని భయపడుతున్నాడు సునీల్. నువ్వు వరి అవ్వకు సునీల్. వాళ్ళకిక్కడికిక్కడే చచ్చిపోవాలని ఆశుంటే తప్ప వాళ్ళు నిన్ను తీసుకెళ్లటానికి డేర్ చేయరు అని అన్న మోహన్ తన తమ్ముడు మాన్యా వైపు చూసి సైగ చేశాడు. మాన్యా తల ఊపి తన గన్ పైకి లేపి ఒకసారి షూట్ చేసి శివని టార్గెట్ చేశాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా శివపై గన్స్ గురిపెట్టారు. శివ వాళ్ళ వైపు వెక్కిరింపుతో కూడిన నవ్వొకటి నవ్వి మోహన్ వైపు సూటిగా చూస్తూ, నువ్వు నీ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఈ స్టూపిడ్ని సేవ్ చేయాలనుకుంటున్నావా అని అన్నాడు. మోహన్ చాలా భయానకంగా ఉన్నాడు. ఇలాంటి క్రిటికల్ మూమెంట్లో అతనికి చాలా టెన్షన్గా ఉంది. శివ ఎలాంటి క్రేజీ మూవ్ చేస్తాడో అతనికి అర్థం కావట్లేదు. శివకి కోపం తెప్పించే ధైర్యం లేదు. అలానే సునీల్ని వాళ్ళకి వదిలేసే అవకాశమే లేదు. అంతా సైలెంట్గా మారిపోయింది. అందరూ చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నారు. సడన్గా బూట్ల శబ్దం స్పష్టంగా వినిపించింది. బ్రౌన్ జాకెట్లో రెస్పెక్ట్ఫుల్ లుక్తో ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి తన అటెండెన్స్తో రెస్టారెంట్లోకి ఎంటర్ అయ్యాడు. వచ్చేసావా? నువ్వొచ్చావంటే మేం విజయం సాధించినట్లే అని వచ్చిన వ్యక్తి వైపు ఆనందంగా చూస్తూ తనలో తాననుకున్న మోహన్, అభి సార్, మీరు సమయానికొచ్చారు. మీ చేతి కిందున్న ఈ కన్నన్ శివ మమ్మల్ని ఎలాంటి స్థితికి తీసుకొచ్చారో చూడండి. నా ప్లేస్కొచ్చి నా దగ్గర నుంచి మల్హోత్రా ఫ్యామిలీ వారసుని తీసుకెళ్తామని నాపై గన్స్ గురిపెట్టారు. దీనికి మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అభితో అన్నాడు. అభి మోహన్ మాటలు ఏం పట్టించుకోకుండా నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ
శివ వైపు భయంగా చూస్తూ, మిస్టర్ శివ, ఐఎమ్ సో సారీ. నేను ఆలస్యంగా వచ్చాను. ఇక్కడేమైనా తప్పు జరుగుతోందా అని అన్నాడు. శివ కన్నన్ బయలుదేరినప్పుడే కన్నన్ అభికి మెసేజ్ చేశాడు. మోహన్ పరివార్తో డిస్కషన్ చేయడానికి మల్హోత్రా హోటల్కి నేను మిస్టర్ శివ సార్ వెళ్తున్నాం అని మెసేజ్ పంపాడు. అది చూసిన అభి వెంటనే మల్హోత్రా హోటల్స్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడికొచ్చి చూసేసరికి శివకి గన్ గురిపెట్టిన మనుషుల్ని చూసి అభి చాలా టెన్షన్ పడ్డాడు. శివకే గన్స్ గురిపెట్టిన మోహన్ ధైర్యాన్ని చూస్తుంటే అతనికి మండిపోతుంది. నథింగ్ రాంగ్ అని తేలిగ్గా అన్నాడు శివ. మిస్టర్ శివనా? నా ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ శివని అభి తన బాస్ అని పిలుస్తున్నాడా? ఈ శివ కన్నన్ అభికి ఫాలోవర్స్ కాదా? ఈ శివ అభి కంటే హై పొజిషన్లో ఉన్నాడా అని అనుకుని సిచ్యువేషన్ ఏంటో అర్థం కాక అయోమయంలో పడ్డాడు మోహన్. అభి సార్, నేను సునీల్ మల్హోత్రా. మీకు మా నాన్న అనిరుద్ మల్హోత్రా గురించి తెలుసు కదా అని అభి సమాధానం కోసం చూశాడు సునీల్. అభి ఏం మాట్లాడకుండా శివ వైపే భయంగా చూస్తూ ఉండటంతో, మీ అండ చూసుకుని మమ్మల్ని ఇంత హింసించటం ఎంతవరకు కరెక్ట్ అంకుల్? మీరు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఇది ఇక్కడితో ఎండ్ అవ్వదు అని అన్నాడు సునీల్. అతని ఒపీనియన్ ప్రకారం అభి పర్సనల్గా ఇక్కడికొస్తే సిచ్యువేషన్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఏదో సామెత చెప్పినట్లు రాజుని రెచ్చగొట్టడం, కూల్ చేయటం సులభం, కానీ పిల్లలతో వ్యవహరించడమే కష్టం. కన్నన్ శివతో డీల్ చేయటం కష్టమైనప్పటికీ వాళ్ళకి సబార్డినేట్ అయిన అభితో డీల్ చేయటం, అది తన ఫ్యామిలీ యొక్క పవర్ చూపించి డీల్ చేయటం చాలా ఈజీ అని అనుకుంటున్నాడు. నేను మీకు స్టేట్మెంట్ ఇస్తాను అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు అభి. గుడ్ అభి సార్, డీసెంట్గా వర్క్ ఫినిష్ చేస్తే చాలా బాగుంటుంది అని చచ్చి బతికినట్లు ఫీల్ అవుతూ ఒక నిట్టూర్పుతో అన్నాడు మోహన్. సునీల్లో నర్వస్ ఎక్స్ప్రెషన్ కాస్త తగ్గింది. అతను గర్వంగా శివ వైపు చూస్తున్నావు కదా శివ, నీ ఓనర్ కూడా నాతో ఎలా మాట్లాడుతున్నాడో? నన్ను మా అంకుల్ని వదిలిపెట్టమని నీ ఓనరే నీకు చెప్పాడు. నువ్వు నాతో ఇంత ఆరగెంట్గా బిహేవ్ చేసినందుకు నువ్వు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు. ఆ విషయం నీకు అర్థమవుతుందా అని అంటున్న సునీల్ మాట పూర్తిగా అవ్వకముందే అతని భుజంలో బుల్లెట్ దిగింది. ఒక్క క్షణం సునీల్ షాక్ అయ్యాడు. వెంటనే తనకి బుల్లెట్ తగిలిందని అనుకోగానే అతను షాక్ అయి పెద్దగా అరుస్తూ అభి వైపు చూశాడు. అభి సునీల్ వైపు కోపంగా చూస్తున్నాడు. అతని చేతిలో గన్నుంది. సునీల్ వెంటనే అభి కాళ్లపై పడి ఏడుస్తూ అరుస్తూ కళ్ళ నిండా భయంతో అభి వైపే చూస్తూ, అభి సార్, మీరు నన్ను షూట్ చేశారా అని షాక్ అయి అడిగాడు. ఆ సీన్ అక్కడున్న మనుషులందరిలో భయాందోళన కలిగించింది. ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనోహర్ తమ్ముడైన మాన్య అప్పటి వరకు చిందులు తొక్కినవాడు కాస్త సిచ్యువేషన్ని చూసి షాక్ అయి ఉన్న చోటు నుంచి ఇంచు కూడా కదలట్లేదు. అతని ఫేస్ పాలిపోయింది. సునీల్, నువ్వు మళ్ళీ మిస్టర్ శివ ముందు మాట్లాడడానికి ధైర్యం చేస్తే నీ తలపై బుల్లెట్ దిగుతుంది అని ఘాటుగా అన్నాడు అభి. మోహన్ కళ్ళు భయంతో నిండిపోయాయి. కాని అతనికక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అభి చాలా స్టాండర్డ్ మ్యాన్. అతను ఇలాంటి క్రేజీ థింగ్స్ చెయ్యడు. కానీ ఏంటిది? అతను మల్హోత్రా ఫ్యామిలీతో ఫైట్ చేయాలనుకుంటున్నాడా అని అనుకున్నాడు. వద్దు, ప్లీజ్ నన్ను చంపొద్దు. మోహన్ అంకుల్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. వీళ్ళ నుండి నన్ను కాపాడండి. ప్రెజెంట్ మనం మన ప్లేస్లోనే ఉన్నాం, అదే మనకి ప్రొటెక్షన్ అని చాలా భయపడుతూ గట్టిగా అరుస్తున్నాడు సునీల్. ఒకే ఒక బుల్లెట్ అతనిలోని ఆరగెన్స్ని, ధైర్యాన్ని తొక్కిపెట్టి భయాన్ని మాత్రమే రుచి చూపించింది. మోహన్, నా మనుషులందరూ మల్హోత్రా హోటల్ బయటున్నారు. నాతో ఫైట్ చేసే పవర్ నీకుందా అని కూల్గా అన్నాడు అభి. మోహన్ ఎక్స్ప్రెషన్ చేదు తిన్నట్లుగా మారిపోయింది. అతను అభి మాటలను ఎదిరించే ధైర్యం చేయలేదు. అప్పటికి అతనికి సిచ్యువేషన్ అర్థమైంది. తన మనుషుల్ని చాలా మందిని అభి మనుషులు మట్టి కరిపించేశారు.
హైదరాబాద్కి చెందిన ఈ బంప్కిన్ శివ కోసం అభి ఎందుకు ఇంతలా ఫైట్ చేస్తున్నాడు అనేది అతనికి అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే అభి పవర్ ముందు మోహన్ చాలా తక్కువ పొజిషన్లో ఉన్నాడు. అభి సార్, ఇప్పుడు సిచ్యువేషన్కి టోటల్ రెస్పాన్సిబిలిటీ మీదే. నేను మాత్రం ఈ సునీల్ని ఏమాత్రం పట్టించుకోదలుచుకోలేదు. మీరు మీకు నచ్చినట్లు చేయండి అని తల వంచుకొని అన్న మోహన్, మీరు నా విషయంలో టూ మచ్ చేయరనే అనుకుంటున్నాను అంటూ సునీల్ వైపు చూసి, సునీల్ మల్హోత్రా, నేను నిన్ను కేర్ చేయలేను అని అన్నాడు. అతను మామూలుగా అయితే హెల్ప్ చేయాలనుకున్నాడు, ఎందుకంటే సునీల్ తన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు. కానీ ప్రాబ్లం ఏంటంటే మన ప్రాణాల మీదకే వచ్చినప్పుడు మనం మరొకళ్ళకి ఎలా ప్రొటెక్షన్ ఇస్తాం? అదే అతను ఫాలో అయ్యాడు. అయ్యో మోహన్ అంకుల్, మీరే ఎలా మాట్లాడితే ఎలా? ప్లీజ్ అంకుల్, మీరే నన్ను ఎలా అయినా కాపాడాలి, లేదంటే వాళ్ళు నన్ను చంపేస్తారు అని భయపడుతూ ఏడుస్తున్నాడు సునీల్. సడన్గా అదే టైంలో అభి మరోసారి సునీల్ని షూట్ చేశాడు. సునీల్ భయంతో చచ్చిపోయినంత పనైంది. అతని ప్యాంట్ తడిసిపోయింది. సునీల్ నేలపై పడిపోయి ఏడుస్తూ, అభి సార్, ప్లీజ్ నాపై దయ చూపించండి. కనీసం మా నాన్న మా తాతయ్య మొహం చూసైనా నన్ను బతుకనివ్వండి. మీరు ఖచ్చితంగా నన్ను వదిలేయటం చాలా మంచిది. నేను మిమ్మల్ని కించపరచలేదు. నేనెందుకు అంత పని చేస్తాను? నేను మా నాన్నకు ఫోన్ చేసి మీతో మాట్లాడమని చెప్తాను. మా నాన్న మీతో మాట్లాడతారు, సరేనా అని వేడుకుంటూ అన్నాడు. అతని మనసంతా గందరగోళంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తానని అతను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. తను కేవలం శివని మాత్రమే ఇన్సల్ట్ చేశాడు. కానీ దానివలన అభితో ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందని అతను అనుకోలేదు. అతనికి ఇంతకుముందు చాలా యారగెంట్ యాటిట్యూడ్ ఉండేది. తనని ఎవ్వరూ ఏం చేయలేరు అని స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉండేది. అభి షూట్ చేయడంతో అవన్నీ పోయాయి. అతనిప్పుడు ఓ పేదవాడిలా అభి ముందు వేడుకుంటున్నాడు. ఏంటి, నేను నిన్ను వదిలేయాలా? ఈ విషయంలో నువ్వు నన్ను బెగ్ చేయడం వల్ల పెద్ద ప్రయోజనమేం లేదు. నువ్వు ఇన్సల్ట్ చేసింది మిస్టర్ శివని అని సీరియస్ టోన్తో అన్నాడు అభి. వాట్? అభి సార్, మీరు ఆ శివని మిస్టర్ శివ అని రెస్పెక్ట్గా పిలుస్తున్నారా? అసలు ఈ శివ ఎవరు అని అపనమ్మకంగా భయంతో అడిగాడు సునీల్. అభికి సునీల్పై ఇంట్రెస్ట్ చూపించడం ఇష్టం లేదు. అతనికి మరో ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు. తన వెనకున్న 2 బాడీగార్డ్స్తో సునీల్ని తీసుకెళ్లమని సాయిగ చేశాడు. వద్దు వద్దు, ఎవరు నా దగ్గరికి రావద్దు, నన్ను తీసుకెళ్లొద్దు అని భయంతో కుప్పకూలిపై ఏడుస్తూ వెనకకి జరుగుతున్నాడు సునీల్. ఈ టైంలో తనని తాను ఎలా కాపాడుకోవాలో సునీల్కి అర్థం కావట్లేదు. ఇది తన ప్లేస్ అయినా ఇక్కడ మోహన్ పరివార్ ఉన్నా కూడా తనని ప్రొటెక్ట్ చేయటానికి ఎలాంటి హోప్ లేదు. ప్రెజెంట్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది అని అనుకుని హడావుడిగా పాకెట్లో నుంచి మొబైల్ తీసి వణికిపోతున్న వేళ్లతో తన తండ్రికి కాల్ చేయాలనుకున్నాడు. సునీల్ మల్హోత్రా తండ్రి అనిరుద్ మల్హోత్రా బాంబేలో మల్హోత్రా ఫ్యామిలీ యొక్క 3వ కొడుకు. అతను మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన మెయిన్ లీడర్స్లో ఒకడు. మల్హోత్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అతనికి చాలా బిజినెస్లు ఉన్నాయి. అంతులేని సంపద ఉంది. అతనికి బాంబే బిజినెస్ సర్కిల్లో చాలా రిలేషన్స్ ఉన్నాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రికి కాల్ కలుపుతున్న సునీల్ చేతిని తన్నాడు అభి. అతని చేతిలోని మొబైల్ ఎగిరి కింద పడి ముక్కలు ముక్కలయింది. నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను మా నాన్నకి కాల్ చేసి మీతో మాట్లాడమని చెప్తాను. ఈరోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను. మల్హోత్రా ఫ్యామిలీ ఖచ్చితంగా మీకు ఫేవర్గా సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది అని తడబడుతూ అన్నాడు సునీల్. సునీల్ కోరికని అభి యాక్సెప్ట్ చేస్తాడా? సునీల్ మోహన్లను శివ ఏం చేయబోతున్నాడు? దీనివల్ల మల్హోత్రా ఫ్యామిలీతో ఎలాంటి ఇష్యూస్ జరగబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.